తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డిగా మారింది సిచ్యువేషన్. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై జరుగుతున్న సమీక్షలో నేతలిద్దరూ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాగంటిపై రావుల శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. భవన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డిగా మారింది వ్యవహారం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, గోపీనాథ్ వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎందుకో ఇద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి, దీనికి గల కారణాలేంటి? విభేదాలు జూబ్లీహిల్స్ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ లో బయటపడ్డాయని చెప్పవచ్చు. ఇటు రావుల శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య గత కొంతకాలంగా కూడా వీళ్ళ మధ్య వర్గపోరు కొనసాగుతుంది. అయితే జూబ్లీహిల్స్ టికెట్ ఆశించినటువంటి రావుల శ్రీధర్ రెడ్డి గతంలో ఆ జూబ్లీహిల్స్ ఏరియాలో కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తన అభిమానులతోటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో మాగంటి గోపీనాథ్కి చెందినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లెక్సీలు చించివేయడము, ఇటు రావుల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన అనుచరులపై కూడా దాడి చేసిన సందర్భాలు కనిపించాయి. సో ఆ వివాదం ముగిసిన అందరూ భావించిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా ఇటు కేటీఆర్ స్టేజీ పైన ఉండగానే మరోసారి ఈ భేదాలు బయటపడ్డాయి. సో ఆ స్టేజీ పైన మాగంటి గోపీనాథ్ మాట్లాడుతున్న సందర్భంలో రావుల శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. సో ఆ సమయంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఇక నువ్వెంత అని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య మాట పెరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో ఆ సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని సర్ది చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఇటు జూబ్లీ హిల్స్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే కొన్ని రోజులుగా కూడా ఈ విభేదాలు మొదటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో తెలంగాణ భవన్ వేదికగా కూడా మరోసారి ఇవి బయటపడ్డాయని కూడా చెప్పవచ్చు. రేఖా, సైదులు, అయితే కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. ఆ ఇద్దరు నేతల్ని కూడా పిలిచి ఆయన సముదాయించే ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఎస్, అంటే ఇద్దరు స్టేజీ పైన ఉన్న నేపథ్యంలో ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్ది చెప్పిన తర్వాత సో వాళ్ళు వెంటనే ఆ స్టేజ్ పైన కూర్చోవడం జరిగింది. సో ఇద్దరిని పిలిచి కేటీఆర్ మరోసారి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సమీక్ష సమావేశంలో కొన్ని ఇలా కొన్ని కార్యక్రమాలు అంటే రసాభాసగా జరగడం వల్ల ఇటు కార్యకర్తల్లోనే నాయకుల మధ్య కొంత మనకి ఇబ్బందులు పార్టీకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ సో ఇలాంటి సమీక్ష సమావేశాల్లో ఒక స్టేజీపై నేరుగా ఇటు కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవలు పడుతుండడంతో కొంతమంది నిరుత్సాహపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు సీనియర్ నాయకులందరూ కూడా భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కొంత సీనియర్ నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు వారిపై. సో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే ఆ స్టేజీ పైకి అంటే కేటీఆర్ 11 గంటలకి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. సో ఆ సమయంలో కూడా తను ఆ సమీక్ష సమావేశానికి టైంకి హాజరు కాకపోవడంతో కొంత నైరాశ్యం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక స్టార్ట్ అయిన 10 నిమిషాల వ్యవధిలోనే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తలసాని సాయి కిరణ్ యాదవ్ కూడా ఈ సమీక్షకు గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఈ సమీక్షకు గైర్హాజరవడంతో కొంత ఇటు కార్యకర్తల్లో ఇటు నాయకుల్లో కొంత నైరాశ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేఖా, రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.